హాయ్ ఫ్రెండ్స్, ఈ మొక్కను కొంచెం గమనించండి. ఇది తెలంగాణలో ఐలాకు అని అంటారు. అంటే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అని అనుకోవచ్చు మనము. ఎందుకంటే చూడండి ఈ ఆకులు. ఈ చెట్టు వల్ల ఏంటి మనకు బెనిఫిట్స్ అంటే, చాలామందికి ఈ చెట్టు గురించి తెలియదు. తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఈ చెట్టు గురించి తెలుసు. ఎందుకంటే ఈ చెట్టు ఆకులని అంటే చిన్న చిన్న కొమ్మల్లాగా విరిచి డెలివరీ అయిన ఉమెన్కి వేడి నీళ్ళలో వేసి ఉడికిచ్చి స్నానం చేయిస్తారు మన తెలంగాణ వాళ్ళు. సో ఎందుకు అట్లా అంటే, అలా చేయించడం వల్ల అమ్మాయి కొంచెం హెల్తీగా ఉంటుందని, బలంగా ఉంటుందని, నడుములు కొంచెం గట్టి పడతాయని అలా అనుకుంటూ ఉంటారు మన తెలంగాణ వాళ్ళు. చూడండి, ఇది మా ఇంటి ముందే ఉంది. సో మనం దీన్ని ఏమనొచ్చు అంటే మెడిసినల్ ప్లాంట్ అనొచ్చు. ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. సో మనకు తెలుసు, డెలివరీ అయిన ఉమెన్ అట్లా యాంటీ బ్యాక్టీరియా ఆమెకు అవసరం కాబట్టి అప్పట్లో ట్యాబ్లెట్స్ వేయకుండా వీటితోటి కూడా స్నానం చేయించేవాళ్ళు. సో అలా చేయించడం వల్ల ఆమెకు ఆరోగ్యం బాగుంటుందని. సో అలానే ఇది చాలా మేలు చేస్తుంది మనకి. సో మనం ఇప్పుడు ఓటు వస్తుంది కాబట్టి, ఓటింగ్ ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇదెంత మంచిది మనకు హెల్ప్ చేస్తుందో, అలానే మనం కూడా మంచి నాయకుడిని, దేశం కోసం మాత్రమే ఆలోచించే నాయకుడిని ఎన్నుకోవడం చాలా మంచిది. సో అలాంటి నాయకుడు ఎవరున్నారు? మన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వ్యక్తికి కాకుండా మనం వేసే ఓటు దేశ ప్రయోజనాలను చేకూర్చే వ్యక్తికి ఓటేయడం చాలా మంచిది. సో అలాంటి వ్యక్తిని ఎంచుకోండి, అలాంటి వ్యక్తికి ఓటేయండి. సో ఇలాంటి మొక్క మనకి హెల్ప్ ఎట్లా చేస్తుందో అలాంటి నాయకుడు కూడా మనకు అలానే హెల్ప్ చేస్తాడు. సో ప్రజెంట్ గురించి కాకుండా ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించే నాయకునికి ఓటేయండి. ప్రజెంట్ ఏదో మనకు బెనిఫిట్స్ ఇస్తున్నారని ఓటేయకుండా, మొక్క కూడా పెట్టినప్పుడు మనకు బెనిఫిట్స్ ఇవ్వదు, అది పెద్దగా అయ్యాక మనకు బెనిఫిట్స్ వస్తాయి. అలానే దేశం గురించి ఆలోచించే నాయకుడు ఎలా ఉంటాడు అంటే, ప్రజెంట్ కంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో అలాంటి నాయకుడికి ఓటేయండి. ఓకే.